దేశాలు, గ్లాసులు, చికెన్లు, విందులు ఆ డబ్బులు అయిపోయేలా తిరుగుతాయి. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే లిస్ట్ మొత్తం ఇలా కనిపిస్తుంది. మీ సనాతన ధర్మంలో దర్గా ఉంది కదా, ఆ దర్గా కూడా అక్కడే ఆగిపోతూ ఉంటది. వర్షం వచ్చింది, దర్గా ఆగిపోయింది. డబ్బులు పడతాయి, దర్గా ఆగిపోయింది. రేపు పొద్దున ఇంకొక అమ్మాయి వచ్చింది, దర్గా ఆగిపోయింది. సనాతన ధర్మం అంటే ఏంద్రా బాబు అంటే కడుపు నిండకపోతే ధర్మం గుర్తొచ్చిద్ది, కడుపు నిండిపోతే ధర్మం అక్కర్లా. కడుపు నిండకపోతే ధర్మం గుర్తొచ్చిద్ది. ఆ ధర్మంలో ఉన్నప్పుడు ఎవడో కూడా కాల్ చేసి నాకు ఈ పని కావాలమ్మనంగానే డబ్బులే 2 లక్షలు, 5 లక్షలు, 3 లక్షలు ఉంటుంది, తిరుగుతా ఉంటుంది ఆ కారు వేసుకొని. ఎవరు కూడా 100 ఇవ్వు, 500 ఇవ్వు, 200 ఇవ్వని ఎవరు ఏ గురికి ఇవ్వలా. అఘోరియమ్మ, ఇక్కడ క్వశ్చన్ ఇక్కడ చాలా మంది కామెంట్స్ లో కూడా పెడుతున్నారు, మీ నుంచి ఒక సమాధానం కావాలి. తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా మీకంటే ముందు అఘోరిగా మారిన వారు కానీ, సాధన చేసిన వారు కానీ, లేకపోతే మీకంటే ఎక్కువగా కఠోరమైన శిక్షణ తీసుకున్న వారు ఎవరు లేరా? మీరు ఒక్కరే బయటకు వచ్చి మరి సనాతన ధర్మం, మీరు ఒక్కరే వచ్చి దర్గాలు, మీరు ఒక్కరే వచ్చి బయటికి పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు అంటే ఎంతకంటే ముందు ఎవరు ప్రయత్నం చేయలేరా? కేవలం మీరు అన్ని డ్రామాలనే మాట్లాడుతున్నారా? చేయలేదు కాబట్టే కదా నాన్న, ఎవరో ఒకరు చేయాలి కదా. అంటే మీకంటే ఎవరు పెద్దవాళ్ళు లేరిక, ఇక మీరు వచ్చిన తర్వాత కూడా పెద్దవాళ్ళు లేరు అని అది తప్పు. పెద్దవాళ్ళు లేరు అని మీరెలా అంటారు? నాకంటే జ్ఞానులు, నాకంటే తపస్సు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, నాకంటే చాలా మంది గురువులు ఉన్నారు. కానీ అందరు వచ్చి బయటకు వచ్చి పోరాడలేరు. నా వంతుగా నేను పోరాడతాను. నేను ఉంటే ఉంటాను, పోతే పోతాను. ఎగ్జాక్ట్ పాయింట్కి వచ్చారు మీరు. ఏంది ఏడు వచ్చింది పోరాటం మీది? కంటిన్యూ అవుతుందనా? ఎక్కడ వర్షిని దగ్గర, వర్షిని పైన ఎవరన్నారు? వర్షిని పైన మీరు అనుకుంటున్నారు. విష్ణు అంటున్నారు, వాళ్ళ పేరెంట్స్ అంటున్నారు, వాళ్ళ పేరెంట్స్ అంటున్నారు, విష్ణు అంటున్నారు, వర్షిని వాళ్ళ తల్లిదండ్రులు అంటున్నారు. మీకు ఇది మాత్రమే తెలుసు కదా. మీరు అనుకునేది మీకు ఇక్కడ వరకే ఆలోచన ఉంటది, అక్కడ వరకే ఆలోచిస్తారు అనేది నేనంట. మీరు చెప్పండి మరి ఏం చేసిందని అడుగుతున్నారు, చెప్పండి. నేను కూడా అడుగుతున్నాను, ఏం చేశారు మీరు? అవేర్నెస్ వెమ్లవాడ బచావ్ దర్గా హటావ్ అని ఊరికే వచ్చింది అవేర్నెస్. ఈ 20 రోజుల్లో ఏం చేసిందో చెప్పండి. ఎప్పుడుదో చెప్పింది ఏంటండి? మళ్ళీ చెప్పండి. ఈ 20 రోజుల్లో వర్షం తీసుకెళ్లి 15 నుంచి రూల్ అయిందండి. అవును, సుమారుగా ఈ 15 రోజుల గ్యాప్ లో ఏం చేసిందో అడగండి. రైట్, చెప్పండి. ఈ 15 రోజుల గ్యాప్ లో ఏం చేస్తారు వర్షం తీసుకెళ్లి? అదే తీసుకెళ్లి కాదు, సనాతన ధర్మం కోసం ఏం చేసింది? రైట్, అదే నేను వర్షిని తీసుకెళ్ళినప్పుడు వర్షినితో ఉండిపోయింది, ఇంకా సనాతన ధర్మం ఎక్కడిది? ఎస్, మీరు చెప్పండి. ఆలోచనలు అక్కడి వరకే ఉన్నాయి కదా, మీ మైండ్ లో ఏముంది? ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఆమెను యూజ్ చేసుకుంటూ ఇదే ఉంది, అందుకే ఇలాగే మాట్లాడతారు. మరి పోనీ మీరు చెప్పండి, అది కాదు మీరు చేసిందంటే మీరు చెప్పండి. అరే నేను ఎక్కడికి వెళ్ళాను, ఏ గుడికి వెళ్ళాను, ఏ పూజలు చేసినాను అది నాకు తెలుసు, ఆమెకు తెలుసు. ఆమెను అడగండి. మీరు సమాజాన్ని ఉద్ధరించే పని చేస్తున్నాను, సనాతన ధర్మాన్ని కాపాడుతాను, నేను గోరక్షణ చేస్తానని చెప్పిన మీరు మీకేంటంటే ఎస్ డెఫినెట్గా అవసరమే. సనాతన ధర్మం కోసం పోరాడతానని చెప్పి మీరు ఎవరు మిమ్మల్ని సనాతన ధర్మం కోసం పోరాడమని చెప్పి ఎవరు మీ దగ్గర రాలేదు, ఎవరు మీకోసం ప్రాధాయపడలేదు. సమాజం డెఫినెట్గా అవసరం. మీపై ఆరోపణలు వస్తున్నప్పుడు ఓపిక సమాధానం చెప్పాల్సిన అంతే బాధ్యత కూడా మీపై ఉంటుంది. నా మీద వాళ్ళు ఎలిగేషన్స్ ఎలా చేస్తారు? విత్ ప్రూఫ్ తోనే చేయమను. నేను ఏదైతే శిక్ష అనుభవించాలో నేను సిద్ధంగా ఉన్నా, విత్ ప్రూఫ్ తో చేయమను. పోనీ 15-20 రోజుల్లో సనాతన ధర్మం కోసం మీరు చేసిన కృషి ఏంటి, లేకపోతే గో సంరక్షణ కోసం మీరు చేసిన కృషి ఏంటి? నేను ఏం చేస్తున్నాను నాకు తెలుసునానా? నేను ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్నా కదా. ఎవరికి? ఒకసారి మాకు కూడా ఇవ్వండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మీరు ఏం చెప్తారో దీని గురించి అని తెలుసుకోవడం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇంట్రెస్టింగ్ ఉంటే రండి, మీరు కూడా వచ్చి ఒక 10 రోజులు తిరగండి, అప్పుడు తెలుస్తుంది. అంటే మీరు ఏం చేస్తారో తెలియదు కదా, మీరు అమ్మాయిలను పట్టుకొని తిరుగుతున్నారు, అది ప్రాబ్లం. అక్కడ వర్షం చెప్తున్న ప్రకారంగా కానీ, వర్షం తల్లిదండ్రులు చెప్తున్న ప్రకారంగా కానీ ఎంతమంది అమ్మాయిలతో తిరిగాను చూపించాలి కదా. విష్ణు అంటున్నాడు, విష్ణు మీ ఫోన్ లో ఫోటోలు చూసాడంట, మీ ఫోన్ అడుగుతున్నాడు, టెస్ట్ కు సిద్ధంగా ఉన్నారని అడుగుతున్నాడు, మీ ఫోన్ ఇవ్వమంటున్నాడు. ఇప్పుడు నేను ఇయ్యనని చెప్పానా? విష్ణు తన ఫోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, మీరు నిరూపిస్తారా? ఫోన్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. 4 అమ్మాయిలు ఉన్నారు, హైదరాబాద్లో ఒక అమ్మాయి ఉంది, ఇంకా చాలా మంది బాధితులు ఉన్నారని చెప్తున్నారు, కాబట్టి మీరు సిద్ధంగా ఉన్నారా? 100% నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఒకసారి విష్ణు తను ఫోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీరు ఆల్రెడీ కంప్లైంట్ చేశారు కాబట్టి అక్కడ ఫోన్ జప్తు చేసుకోండి, పోలీసులకు అడిగి ఫోన్ జప్తు చేసుకోండి. మీ అనుమానాలు డెఫినెట్ గా ఇక్కడ నిరూపించాల్సిన బాధ్యత మీ పైన కూడా ఉంది. మా మీద కూడా ఉంటుంది, ఖచ్చితంగా చూపిస్తాం. అది కూడా ఆవిడ వచ్చి ఫోన్ చేయమని చెప్పండి, హైదరాబాద్లో మీ ఆఫీస్కి రమ్మండి, మీ ఆఫీస్కే వస్తా.
అందరం కలిసే పోదాం, ఏముంది దానిలో కాంటాక్ట్లు చూస్తే కనీసం ఒకరిద్దరు నేను గుర్తుపట్టలేదా? వీడియో కాల్స్